నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాచలం సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే తెల్లం అటవీ శాఖ చైర్మన్ పొదెం ఆధ్వర్యంలో గెలుపే లక్ష్యంగా ప్రజలతో జోరుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో యూత్ సభ్యులు సర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణదొర గ్రామాభివృద్ధికి కృషి చేసే గొప్ప పాలకుడు. ప్రజాసేవలో ముందుండే నిజమైన సేవకుడు. గ్రామ ప్రజలకు నిత్యం నేను ఉన్నాను అంటూ అందుబాటులో ఉండే నాయకుడు. భద్రాచలం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే మనసున్న దర్శకుడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని వ్యక్తి కృష్ణందొర. భద్రాచలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే రామయ్య సన్నిధిని అభివృద్ధి చేస్తాము. విశ్రాంతి పెన్షన్ ఉద్యోగులకు విశ్రాంత భవనం, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, ప్రభుత్వ హాస్పిటళ్లు, కనీసం ఉండడానికి ఇల్లు లేని వారు కూడా ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాము. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. భద్రాచలం కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మన భద్రాచలాన్ని మార్చుకుందాం. మారాలి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పూనెం కృష్ణ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భద్రాచలాన్ని అభివృద్ధితో తీర్చిదిద్దేలా చేసుకుందాం అంటూ మాట్లాడారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, భద్రాచలం డివిజన్ రిపోర్టర్ మధులిక. మిత్రులకు ముందుగా నమస్కారం. మేము మాట్లాడేటువంటి ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతి ప్రచారం ప్రజలందరికీ తెలిసే విధంగా చేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించేటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట కాలనీలో, అలాగే భగవాన్ దాస్ కాలనీ, జగదీష్ కాలనీ, గోల్స్మింట్ కాలనీ, ఇక్కడ అయ్యప్ప కాలనీ, ఇక్కడ వివిధ రూపాలుగా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, అక్కడ ఉన్నటువంటి వారు సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లుగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే శ్రీ అటవీ శాఖ మంత్రులు శాఖ కార్పొరేషన్ చైర్మన్ గారు వీరయ్య గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వెంకటరావు గారు ఎవరిపై వాళ్ళ విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో భాగంగా వారు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం అంటే భద్రాచలం అభివృద్ధి కోసం ప్రభుత్వం మంది కాబట్టి భద్రాచలంలో అభివృద్ధి కోసం నిధులు తేవడం కోసం వీలు పడుతుంది. భద్రాచలం అభివృద్ధి చేసి చూపెడతామని అనేది ఒక ధీమాలో ఉన్నారు. తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యలు పేరుపోయి ఉన్నాయి. నేను గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉన్నాను. నాకు గ్రామ పంచాయతీకి నాకు అనుబంధం ఉంది. ఈ 20 వార్డులపై ఎక్కడ ఏ సమస్య ఉందనేది నాకు తెలుసు. మనం ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అంటే నిధులు కావాలి. నిధులు కావాలంటే ప్రజా పరిపాలన కావాలి. రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ప్రజాక్షేత్రంలో వివిధ పార్టీల మధ్య ఒక నువ్వా నేనా అనే దీంట్లో ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా అభివృద్ధికి చేసి చూపెడుతున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడండి, రామాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి మాడ వీధులను, అది రామాలయం అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఇల్లు ఇప్పించడం జరిగింది. స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ కానీ, భద్రాచలానికి వరద వస్తే భద్రాచలం మునిగిపోతున్న చివరి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు నీళ్లు రాకుండా, గోదావరి వరద రాకుండా కరకట్ట కూడా పెంచడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా డ్రైన్లు మిగిలినాయి. డ్రైన్లు కూడా ఇప్పుడు మన ప్రజా పరిపాలన వస్తే మనకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇన్ని రోజులు ఇక్కడ భద్రాచలంలో పాలక మండలి లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అంతే ఉన్నాయి. నేను వచ్చినట్లయితే భద్రాచలం సర్పంచ్గా నన్ను గెలిపించినట్లయితే ఆ భద్రాచలంపై 20 వార్డుపై ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించి అక్కడ భద్రాచలానికి ఎక్కువ నిధులు తేవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వీరు కోరినటువంటి చిన్న ఇదేంటంటే, ఈ పెన్షన్దారులకు ఒక బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ఎప్పుడు ఎందుకంటే మీరు నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా
అందరికీ ఆదర్శంగా ఇవాళ ఒక 800 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇక్కడ ఏది అద్దె భవనాలు ఉండేదానికంటే ఒక సెంటున్నర స్థలం లేకపోతే మేము ఇంత ఎన్నో సేవలు చేసినటువంటి వాళ్ళం ఈ ప్రభుత్వంపై ఎలాంటి పట్టు లేకుండా ఎలాంటి మాకేం సహాయ సహకారాలు అందించకుండా ఇది చేసిన వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడతా ఉంది. అది వాస్తవం. ఎందుకంటే గతంలో సరే ఎవరు హామీ ఇచ్చినా ఎవరు ఇది చేసినా అది కానీ అది నేను తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాను. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉంటాను. ఇది ఫస్ట్ సమస్య పరిష్కారానికై నేను తప్పకుండా ఇది చేస్తాను. ఈ పెద్దల యొక్క ఆశీర్వాదాలతో నాకు పట్టం కట్టే విధంగా నాకు ఈ కట్టెల గుర్తుపై ఓటేసి భద్రాచలం అభివృద్ధికై తోడ్పడే విధంగా చేస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 4వ వార్డు అభ్యర్థి తిరగండి గ్యాస్ సిలిండర్ గుర్తు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా 4వ వార్డులో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ వాళ్ళు మీ పెన్షనర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మనోడు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి గెలిపించండి, ఒక ఛాన్స్ ఇవ్వండి. మరి 4వ వార్డు గ్యాస్ సిలిండర్ గుర్తు, అలాగే సర్పంచ్ గుర్తు, కత్తెర గుర్తు, ఈ 2 గుర్తులు కూడా మీ అమూలమైన ఓటు వేసి వీళ్ళ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.